సో ఒక బెట్టింగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ వచ్చింది అంటే మెసేజ్ ఏమైనా ఇవ్వబోతున్నారా? మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ అన్నట్టు ఏం లేదండి. అంటే హీరో క్యారెక్టరే ఒక మెసేజ్. అంటే యూనో మెసేజ్ అంటే కూర్చొని సోది చెప్పడం లాగా అట్లాంటి మెసేజ్ కాదు. వాడు తీసుకునే డెసిషన్స్ కానీ, చూపించే ధైర్యం కానీ, నమ్మిన దానికి నిల్చునే విధానం కానీ, అవన్నీ చాలా మెసేజ్ లాంటివే. అంటే ఈ జనరేషన్లో ఒక నార్మల్ గై హీరో అవ్వాలంటే వాడికి ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎలాంటి మంచి లక్షణాలు ఉండాలి, ఎలాంటి వాటి కోసం నిలబడాలి అని మనం అలాంటి మెసేజ్ కావాలంటే తీసుకోవచ్చు. అప్ టు ఆడియన్స్. ఓకే ఓకే, ఎలా అయినా తీసుకుంటారు, ఆల్రెడీ ఎక్కేసారు అందరికీ. సో మీరేం చెప్తారు కోస్టార్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? పర్ఫెక్ట్ కోస్టార్, నల్లవర్ వల్లవర్ అని తమిళ నల్లవర్ మనే మంచివారు, వల్లవర్ అనే వెరీ వెరీ గుడ్, ఎవ్రీథింగ్ హీస్ అమేజింగ్ అండి. హీస్ లైక్ పర్ఫెక్ట్ co-star, is very he comes on time, he's always so engrossed into the film. He's such a wonderful co-star. I genuinely why are you looking at me like that? I serious నిజం చెప్తుందా లేకపోతే యాక్టింగ్ చేస్తుందా అలా అబ్జర్వ్ చేస్తుండే అలా ఓకే మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? లేదు, చాలా మంచి co-star అండి. ఓకే, మంచి co-star, మంచి యాక్టర్, మంచి పర్సన్. సో స్టోరీ విషయానికి వస్తే యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్ ఇవన్నీ ఉన్నాయంటే ఒక కథలో ఎమోషన్, సెంటిమెంట్ పరంగా ఇవన్నీ ఒకటే కథలో ఎలా కుదిరాయి అంటారు? అలా ఎలా కుదిరింది కథలన్నీ అలాగే ఉండేవి కదండి యాక్చువల్గా ఇనీషియల్. అంటే ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఏ కథ చెప్పినా సరే దాన్ని ఏమంటారు స్పీడ్ బ్రేకర్స్ లాగా ఏం లేకుండా ప్రాపర్గా చెప్తే ఎన్నైనా చెప్పొచ్చు అండి. ప్రాబ్లం ఏంటంటే లైక్ ద థింగ్ ఈజ్ ఇన్ని థింగ్స్ సపరేట్ కాదు, ఇవన్నీ కలిసి వెళ్తాయి ముందుకి. అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఇఫ్ గివెన్ మీ లైఫ్లో తీసుకున్నా యూ హ్యావ్ ఒక బాండ్ మీ ఫాదర్తో ఉంటుంది, ఒక బాండ్ ఇప్పుడు మన పార్ట్నర్స్తో ఉంటుంది, ఫ్రెండ్స్తో ఒకటి ఉంటుంది, బ్రదర్తో ఒకటి ఉంటుంది. ఒక మనిషికి ఇన్ని ఉన్నప్పుడు ఒక మనిషి గురించి జరుగుతున్న కథలు అన్నీ ఉండాలి కదా. అవును, అంతేనండి. అవన్నీ అంటే ఒక ఆస్పెక్ట్ కాదు. అంటే ఫిల్మ్ ఈజ్ అంటే అదొక లైఫ్ కదండి. అంటే ఒక పార్ట్ ఆఫ్ ఒక లైఫ్లో ఒక పార్ట్ చెప్తున్నాం కదా, వాడి లైఫ్లో అందరూ ఉంటారు కదా. సో అందరూ ఉన్నప్పుడు అన్ని ఎమోషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని నేను అనుకుంటాను యాక్చువల్గా ఫిలింలో. ఓకే, సో మీరు చెప్పండి, క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు మూవీలో, మాకు క్రికెటర్గా కనిపిస్తున్నారా? క్రికెటరే అండి సినిమాలో నేను. ఓకే, సో అంటే క్రికెట్ అనేది అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఊరి నుంచి వచ్చి క్రికెటర్ అవుదామన్న డ్రీమ్స్తో అలా మనం చాలా మందిని చూసి, క్రికెటర్ అనే కదా ఎన్నెన్నో బిగ్ డ్రీమ్స్తోని విలేజ్ నుంచి సిటీకి వచ్చి ఏదైనా ట్రై చేస్తున్న అబ్బాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ బాగా కనెక్టింగ్ అయ్యే రోల్. సో క్రికెటర్ అనేది డెఫినెట్లీ మన అట్లీస్ట్ మన ఇండియాలో ప్రతి ఒక్క అబ్బాయి రిలేట్ అవ్వగలిగేది. అవును, నిజమే అది. సో అలాంటి క్రికెటర్ అవుదాం అనుకున్న ఆర్ క్రికెట్లో ఒక జర్నీలో ఉన్న ఒక అబ్బాయి.